ఎస్, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. బిట్స్ అనేది మనకి మీ అందరికీ తెలుసు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఇప్పుడున్న సినారియోలో ఐఐటీస్ కి ఆల్మోస్ట్ ధీటుగా నిలబడుతోంది అనమాట. అది కెరియర్ ఆపర్చునిటీస్ లో అవనండి, లేదు అంటే గనక ఫర్దర్ కెరియర్ పాత్ చూపించడానికి మీకు, అలాగే ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఓవర్ దేర్. అండ్ బిట్స్ అనేది ఇప్పుడున్న రోజుల్లో ఒక స్టార్ట్అప్ హబ్ లాగా కూడా మారిపోయింది అనమాట. సో దీంట్లో చాలా చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కొంచెం కాస్ట్లీ బట్ చాలా చాలా ప్రిఫరబుల్ అనమాట. ఐఐటీస్ కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందా, ఐఐటీస్ కి సమానంగా నిలబడగలిగే యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే అది బిట్స్ అనమాట. సో మీరు బిట్స్ లో గనక సీట్ తెచ్చుకోవాలి అంటే బిట్స్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో బిట్స్ అనేది దీంట్లో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ మీ అందరికీ తెలుసు, బిట్స్ పిలాని, బిట్స్ గోవా అండ్ బిట్స్ హైదరాబాద్. సో వీటిలో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. ఓకే, సో వీటి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 0% అటెండెన్స్. మీరు కాలేజ్కి వెళ్ళారా లేదా అవసరం లేదు, మీరు చక్కగా ఇంట్లో ఉంటూనే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ప్యారలల్ గా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో 0 అటెండెన్స్ పాలసీతో రన్ అవుతుంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి క్లాస్ 12 ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. సో మీరు ప్రైవేట్ కాకుండా, ప్రైవేట్ క్యాండిడేట్ కాకుండా మన ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ స్టేట్ బోర్డు నుంచి అయినా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఏదైనా ఒక స్టేట్ బోర్డు నుంచి మీరు క్లాస్ 12 అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. అండ్ మినిమం ఆఫ్ 75% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో అగ్రిగేట్ వచ్చేసి 75% మార్క్స్ ఉండాలి మీకు. అండ్ ఆల్సో 60% ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్ ఇండివిజువల్లీ. అగ్రిగేట్ 75% ఉండాలి. అండ్ ఫిజిక్స్ లో 60% మార్క్స్, కెమిస్ట్రీలో 60% మార్క్, మ్యాథ్స్ లో 60% మార్క్ ఓవరాల్ గా ఉండాలన్నమాట మీకు. ఓకే, అయితే నా రికమెండేషన్ ఏంటంటే ప్రతి ఎగ్జామినేషన్, నేను చెప్పే పేర్లు ఉన్న ప్రతి ఎగ్జామినేషన్ కి మీరు ఒక్కసారి ఆ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేస్తే అప్డేట్స్ ఏమైనా ఉంటాయి అంటే కొన్ని సార్లు చిన్న చిన్న చేంజెస్ ఏమైనా జరగచ్చు డేట్స్ విషయంలో. సో కరెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేయడం బెటర్. అయితే బిట్స్ ఆర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో, చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మాత్రం బిట్స్ అనేది వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఎగ్జామినేషన్, మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను బిట్స్ లో హైలైట్స్ ఏంటమ్మా, 100% మెరిట్ బేస్డ్ అడ్మిషన్. ఇక్కడ రిజర్వేషన్లు లేవు. ఎవరైతే టాపర్ గా ఉంటారో, మెరిట్ చూపిస్తారో, ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. 0% అటెండెన్స్ రూల్ ఉంది. ఆప్షన్ ఫర్ మైనర్ డిగ్రీ యాజ్ వెల్. సో మీరు ఒక మైనర్ డిగ్రీ చేయాలి అనుకుంటే దానికి కూడా ఆప్షన్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 60 LPA లాస్ట్ ఇయర్, దానికంటే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్ ఆప్షన్స్ ఉన్న వన్ ఆఫ్ ది మంచి ఇన్స్టిట్యూట్ అన్నమాట.